హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు మనం మా బ్యాచులర్ రూమ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను రండి. సో ఇది మా బ్యాచులర్ రూమ్. ఓకే, మనకు లోపలికి రాగానే మనకి ఇక్కడ ఇవన్నీ మాకు మెయిల్స్ ఇవన్నీ ఏమి వచ్చినా సరే ఇక్కడే వస్తాయి మాకు. ఇక్కడ నుంచి మాకు మెయిల్స్ కానీ ఏమన్నా, సో దీని ద్వారా మాకు ఇన్సైడ్ వేస్తారు మనకి. సో ఇక్కడికి రాగానే సో ఫస్ట్ షూ ర్యాక్ సో మెస్సీ ఉంది. మన ఇండియాలో ఏసీ లాగా మనకి యూకేలో హీటర్స్ ఉంటాయి ఇలాగా. ఓకేనా, హీటర్స్ మనం ఏసీకి ఎలా 1, 2, 3 అలా పెట్టుకుంటాము. ఇక్కడ దీన్ని ఇలా తిప్పుకుంటే మనకి హీట్ అనేది కొంచెం పెరిగింది. సో ఇక్కడ కూడా మనం తిప్పుకోవచ్చు. ఓకే, ఇలా తిప్పిన వచ్చింది ఇది. సో మా హౌస్లో నెక్స్ట్ వచ్చేసి మా హాల్ చూద్దాం రండి. ఇది మా హాల్. ఓకే, ఇక్కడ నార్మల్గా ఎవరో ఒకరు కొనుక్కుంటారు. సో ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకోవడానికి అలా. సో ఇదే మాది రూమ్. కొంచెం పెద్దగానే ఉంది, ఏమనుకోవద్దు. ఈ సోఫాలు అన్నీ వాళ్ళే ఇస్తారు మనకి. సో అది కూడా ఒక సోఫా. ఇక్కడ ఒక కొనుక్కుంటారు నార్మల్గా అయితే. నెక్స్ట్ వచ్చేసి మా అందమైనటువంటి కిచెన్. సో మేమే మాకు వచ్చిన డిషెస్ అన్నీ చేస్తుంటాం. మాకు వచ్చిన రాకపోయినా ఏదో వండుకొని తింటాం. సో ఇక్కడ ఏంటంటే మన ఫోర్ స్టవ్ ఇచ్చారు మనకి. ఇవేంటంటే మనకి ఇండియాలో మనకి ఎలా నార్మల్గా ఇలా తిప్పుతాం కదా ఇండియాలో 1 స్టవ్కి, అలానే ఇక్కడ 4 ఇచ్చారనమాట. ఈ బటన్స్ వచ్చేసరి గ్రిల్. మేము యూజ్ చేయము నార్మల్గా అయితే, ఎప్పుడో నార్మల్గా ఇది గ్రిల్. సో ఇది వచ్చేసరి మా ర్యాక్. ఇక్కడే అన్నీ మేము స్టోర్ చేసుకుంటాం. ఫుడ్కి సంబంధించిన అన్ని స్టోర్ ఇక్కడే చేసుకుంటాం. ఇది ఒక ర్యాకు. సో ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఇది ఒక ర్యాకు. ఇవి 3 ర్యాక్స్ అన్నమాట. ఇవి 3 మేము రైస్ అయితే అక్కడ పెట్టేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరి మా డిషెస్ ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ పెట్టుకుంటాం నార్మల్గా అయితే. సో మనకి యూకేలో ఏంటంటే ఇలా అంటే మనకి హాట్ వాటర్ వస్తాయి, ఇలా అంటే కోల్డ్ వాటర్ వస్తాయి. మనకి 2 టైప్స్ ఆఫ్ వాటర్ వస్తాయి. మన షింక్లో వాటరే తాగుతాం మనం యూకేలో. సో షింక్లో వాటర్ అంటే మనకి అన్హెల్తీ ఏమి ఉండదు కదండి. అన్హెల్తీ ఏమి ఉండదు, ఫ్రెష్ వాటరే. యూకేలో అందరూ తాగేది అయితే షింక్ వాటరే. నెక్స్ట్ వచ్చేసరికి మాకు ఇది మన ఇండియాలో ఎలా మనకి హీటర్ ఉంటుంది కదా, సారీ. ఇంకా మన నెక్స్ట్ వచ్చేసరికి మన డైనింగ్ చూడటానికి కొంచెం పెద్దగానే ఉంది. సో ఇది మా డైనింగ్. ఓకే, డైనింగ్ కూడా మనకి ఏంటంటే ఒక 4-5 మెంబర్స్ అలా కూర్చొని హ్యాపీగా మేము ఏంటంటే వీకెండ్సే ఓన్లీ లైక్ ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ అలా వండుకునేది. నార్మల్ టైంలో ఉన్న రైసే 2 days 3 days ఉన్న పీకిల్స్ అవి అక్కడ ఉన్నాయి కదా, అవి పీకిల్స్ అట్లా తినేసి అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతాం. సో ఇక్కడ 2 రోజుల క్రితం చేసిన సాంబార్, ఫ్రైడ్ రైస్, నైట్ చేసిన ఫ్రైడ్ రైస్. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మా ఓవెన్. ఇది ఒకటే అయితే మేము కొనుక్కుంది. ఇది కూడా యాక్చువల్గా ఇస్తారు, మా హౌస్లో అయితే ఇవ్వలేదు ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మా ఎగ్స్. ఇక్కడ యూకేలో ఎగ్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్లో ఉంటాయి. నేను చూపిస్తాను. బ్రౌన్ కలర్లో ఉంటాయి ఎగ్స్. మనకి ఈ నాటుకోడి గుడ్లు అంటారు కదా, అట్లానే అనుకోండి. వైట్ అయితే దొరకవు. సో ఇది ఒక ట్రే వచ్చేసరికి మనకి 400 అలా పడుతుంది, అండ్ 3.92 pounds అట్ సంథింగ్. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మా అందమైన ఇది వచ్చేసి మా బ్యూటిఫుల్ గార్డెన్. ఓకే, ఇక్కడ
కొరియాండర్ వేసాము మనం. అవి వచ్చేసరికి మన టొమాటోలు, స్ట్రాబెర్రీస్ అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనం బీట్రూట్ వేసుకున్నాం. బీట్రూట్ అంటే ఇక్కడ రాడిష్ వేసుకున్నాం. ఇంకా టైం పడుతుంది రావడానికి. అక్కడ కొన్ని టమాటాస్ వేసాం. ఇది మా బ్యాక్ సైడ్ వ్యూ, మా హౌస్ వ్యూ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మా స్టైర్స్. అంటే మొత్తం ఇది 4 బెడ్రూమ్. 1 2 3 4 చూపిస్తాను. నెక్స్ట్ ఇలా స్టెప్స్ ఎక్కగానే ఓకే, ఈ చైల్డ్ రూమ్ ఈ తర్వాత చూపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి నా రూమ్. ఓకే, నేను ఉంటున్న రూమ్ ఇది. ఇక్కడ మా అన్ని బట్టలు అన్ని వాష్ చేయాల్సినవి అందరు ఇక్కడ పెట్టేసుకున్నాం. సో ఇది బెడ్రూమ్. ఫ్యాన్. సో సమ్మర్ కాబట్టి మేము ఫ్యాన్ ఉపయోగిస్తున్నాం. సో బెడ్ ఎందుకు వేసుకోలేదంటే మనకు బెడ్ బాక్స్ వస్తాయి. సో బెస్ట్ ఆప్షన్ కింద కొనుక్కోవడమే. కింద అంటే మనకి డ్యూయెట్ ఉంది కదా, దీన్ని ఇక్కడ డ్యూయెట్ అంటాం, మనం బొంత అంటాం. సో లావుగానే ఉంటుంది, మెత్తగా ఉంటుంది, నో వరీ. సో మార్నింగ్ లేవగానే మనకి బెస్ట్ ఆప్షన్ మంచి నేచర్, మంచి వ్యూ. అక్కడ సన్లైట్ కూడా పడుతుంటుంది. సో మనకి బాడీకి కావాల్సినటువంటి సన్లైట్ కూడా అందింది. ఓకే, సో ఇవన్నీ నా బట్టలు, ర్యాక్ అనమాట. తెలిసిందే, నార్మల్ హుడ్డీస్ అండ్ సంథింగ్ ఫ్యాన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మా మిర్రర్. మాకున్న చిన్న మిర్రర్. ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మా ర్యాకే. ఇది కూడా యూజ్ చేస్తాం. ఓకే, కాకపోతే ఇప్పుడు నార్మల్ టైమ్స్ ఎంతవరకు. సో ఎవ్రీ రూమ్ మనకు ఒక హీటర్ ఉంటుంది. మనం తెలిసిందే కదా మన ఇండియన్స్ మనం అలా ఉపయోగిస్తాము కొంచెం డ్రై అవడానికి. సో అక్కడ వచ్చేసరికి మన ఛార్జింగ్ ప్లగ్స్. సో యూకే వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇవి ఉంటాయి మనకి, యూకే ప్లగ్స్ అని, యూకే అడాప్టర్స్ అంటారు వీటిని. ఇవి ఎక్కడైనా దొరకవు, అమెజాన్లో ఇలా ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే మన సాకెట్ చూసుకుంటే ఇలా ఉంటుంది. మన ఇండియాలో ఏంటంటే నార్మల్గా ఉంటుంది, ఇలా ఉంటుంది మన ఇండియాలో. ఇక్కడ ఇలా ఉంటుంది కాబట్టి మనం ఇలాంటివి తెచ్చుకుంటే కొంచెం యూజ్ అవుతుంది, ఇబ్బంది పడకుండా. ఓకే, సో మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది ప్లగ్. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఏమేమి కావాలనేది అది ఇంకో వీడియో చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మిస్ మీరు. ఓకే.